50 ఏళ్ల వయసులో ఓ చైనా మహిళ తన కొడుకు స్నేహితుణ్ణి పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి కాబోతుంది. ప్రస్తుతం వీరి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు సిస్టర్ జిన్ తన కొడుకు రష్యన్ క్లాస్మేట్ను పెళ్లాడింది. 30 ఏళ్ల వయసులో మొదటి భర్త నుంచి డివోర్స్ తీసుకున్న ఈమె కొడుకు కూతుర్ని స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఈమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డైన్లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 6 ఏళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్ను ఇంటికి ఆహ్వానించినప్పుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవుల్ని పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తరువాత చైనీస్ భాషను కూడా నేర్చుకున్నాడు డైఫు. జిన్తో టచ్లో ఉంటూ చాలా గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజులు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన పెళ్లి వంటి కారణాల రీత్యా జిన్ తొలుత పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోయినా ఆ తరువాత ఇవేవి వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ మ్యారేజ్ను రిజిస్టర్ చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. చివరికి జూన్ 8న తన జిన్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే, కానీ డైఫుతో లైఫ్ చాలా బాగుంటుందంటూ జిన్ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది. నెటిజన్లు వీరి వివాహ చట్టబద్ధతను ప్రశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.